ఇంకొక మాట ఇగో కిషన్ రెడ్డి ఇద్దరం రాజీనామా చేద్దాం, మళ్ళీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, కొత్త కమిటీతో రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ నేను ఒంటరి కాదు నాకు హస్తిన పెద్దల అండా అని రాజాసింగ్ అంటా ఉన్నాడు. ఏడుకి వచ్చింది చూడు బీజేపీ పరిస్థితి చూసిరా. బీజేపీ కథ రాజాసింగ్ డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇద్దరం రాజీనామా చేద్దాం, పోటీ చేద్దాం, వస్తావా అని డైరెక్ట్గా అంటా ఉన్నాడు. ఇక చూడుర్రి ఆ పరిస్థితి. పార్టీల ఎంత కుమ్ములాటలు ఉన్నాయి, అంతర్గతంగా ఎట్లా నడుస్తుందో ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటిదంటే, సరే రాజాసింగ్ కట్టర్ హిందూ నో డౌట్. అయితే ఆయన ఇప్పుడు ఈ మాట ఏదైతే ఉందో ఎంత కోపంతో ఎంత ఫ్రస్ట్రేషన్తో అంటుండంటే పరిస్థితి ఈ కొత్త కమిటీతో కనుక మీరు అధికారంలోకి వస్తే ఇగో చూడండి నేను డైరెక్ట్ రాజకీయ సన్యాసం మీరు తీసుకుంటా అని చెప్తా ఉన్నారు. అవి పంపి మెయిల్కి. కొత్త కమిటీ అంటే ఇప్పుడు వేసిన కమిటీతోని అంటే ఇప్పుడు అధ్యక్షునిగా చేసిర్రు, ఇప్పుడు కమిటీ వేసారు కదా, ఆ కమిటీతో మీరు అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నారు. అంటే బీజేపీ రాదిగా. ఎవరు చెప్పారు? బీజేపీలు చెప్పారు. మేము చెప్పినామా? మాకేమవసరం? నిజంగానే ఎన్నుకున్నది 3వ ప్లేస్లో ఉన్నది ఇప్పుడు, కానీ అన్ని పంపి ఉన్నది 3వ ప్లేస్లా, అది మనందరికీ తెలుసు. అయినప్పటికీ బీజేపీ వాళ్ళే చెప్తారు మా ఈ కొత్త కమిటీతో మేము రాలేము అధికారంలోకి అని. సో నెక్స్ట్ ఆప్షన్ ఎవరికి ఉంది అని ఇమీడియట్గా చూస్తే బీఆర్ఎస్కి కనిపిస్తోంది. ఇటు పక్క కాంగ్రెస్ని అయితే ఎట్లాగూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నా బైపోలన్నా ఎక్కడో చోట చూపించేస్తారు. తద్వారా వ్యతిరేకతనంతా మూటగట్టుకుంటారు కాబట్టి అది ఓడిపోతుందని ఒక పేరు వచ్చింది. 10 ఏళ్ళ దాకా రాదు, 20 ఏళ్ళ దాకా రాదని ఎవరికాలు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇమీడియట్గా బీఆర్ఎస్కే ఉంది, బీజేపీకి అయితే కనిపిస్తలేదు. అది మనకు తెలుసు, పైగా పార్టీ ఇంటర్నల్గా కూడా తెలుసు, అంతర్గతంగా వాళ్ళకు కూడా అదే ఉంది. నేను ఒక్కనే కాదు, నాకు హస్తిన పెద్దల అండా ఉందని రాజాసింగ్ అంటా ఉన్నాడు. ఆయన మాటలు ఒకసారి వినుండ్రి. బీజేపీ రాదంటే నువ్వు అని అననీకి నువ్వెక్కడికి వెళ్ళంటున్నావు, నీకేమెరక, నువ్వు తొంగి చూసినావా, నీకు తెలుసా, ప్రజలు ఎవరిని కొట్టేస్తారో నీకు చెప్పిండ్రా, ఇన్ని మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే మేధావులు ఉన్నారు కాబట్టి అలా. సో లాస్ట్కి మరి బీజేపీ ఆయన అంటుండగా మరి ఇప్పుడన్నా సపరేట్గా మూసుకొని కూర్చుంటారు అంటే ఇప్పుడు కూర్చోరు, ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు. రాజాసింగ్ మీదకే ఎగబడతారు. ఇక చూడండి, ఇటీవల ఏర్పాటు చేసిన బీజేపీ నూతన కమిటీతో పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. అవసరమైతే ఇద్దరం కలిసి రిజైన్ చేద్దామని, సికింద్రాబాద్ లేదా గోషామహల్లో మళ్ళీ పోటీ చేద్దామని, ఎవరు గెలుస్తారో చూద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. బుధవారం తన నియోజకవర్గ కార్యాలయంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు మంచి మనిషి అని, అయితే ఆయన సీనియర్లకు రబ్బర్ స్టాంపుగా ఉన్నారని విమర్శించారు. బీజేపీలోని కొంతమంది వ్యక్తుల తనను లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారికి కార్యకర్తల ఆవేదన తెలియదన్నారు. పార్టీలో తప్పులు జరుగుతున్నాయని, ముఖ్యంగా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. నూతన కమిటీలో సికింద్రాబాద్ పరిధిలో 12 మందికి పదవులు ఇచ్చారని, ఇతర ప్రాంతాల కార్యకర్తల పార్టీకి అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ కమిటీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేసినట్టు ఉందని ఆరోపించినారు. ఆ కమిటీ యాక్చువల్గా రామచంద్రరావు వేసినట్టు లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేసినట్టు ఉంది అని చెప్పి ఆరోపించి, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వాళ్ళందరూ ఫోన్ చేసి తన గతంలో చెప్పిన మాటలు నిజమవుతున్నాయని అంటున్నారు. కమిటీలో నియమించిన అశోక్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా వివరించారు. గతంలో రామచంద్రరావు నివాసం వద్ద సైతం అశోక్ అవినీతిపై చర్చ జరిగిందని గుర్తు చేశారు. నన్ను మళ్ళీ గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. గోషామహల్ ప్రజల మద్దతుతో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారని, 4వ బరిలో నిలిచినా ప్రజలు తనను గెలిపిస్తారనే విశ్వాసం ఉందని రాజాసింగ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనుకునే వాళ్లలో తాను ఒకటని తెలిపారు. ఎందుకు రిజైన్ చేశారని యూపీ సీఎం యోగితో పాటు పలువురు తనకు ఫోన్ చేసి అడిగారని, గుర్తింపు లేకనే రాజీనామా చేశారని వారు వివరించినట్టు తెలిపారు. తాను ఒంటరిని కాదని, హస్తిన పెద్దల అండ ఉందని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి తన బాధనంతా వారికి చెప్తానన్నారు. గతంలోనే కాదు ఇప్పుడు కూడా తనది బీజేపీనని స్పష్టం చేశారు. బీజేపీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారంటూ, నిజంగా రైట్ పర్సన్కి కనుక ఈ పదవి ఇచ్చి ఉంటే, రైట్ పర్సన్స్తో కనుక కమిటీ వేసి ఉంటే కొంత ఆల్టర్నేట్గా కనపడేది, ప్రత్యామ్నాయంగా. అంటే ఇలా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తుండే. అది పార్లమెంట్ ఎన్నికలలో కొంత కనపడ్డది, అది రిఫ్లెక్ట్ అయింది అప్పుడు. కానీ వాళ్ళంతలో వాళ్ళు గొయ్యి తవ్వుకొని, వాళ్ళంతలో వాళ్ళు బుంద తవ్వుకొని వాళ్ళే మునుగుతామంటే చేసేదేమున్నది? ఎవడేం చేస్తాడు? దానికి ఎవరి చేతులు ఉన్నది? ఇప్పుడు వాళ్ళకి ఎరక, అది ఎవరిని తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుందని ఆ భయానికి అందరికీ అనుకూలంగా ఉండే సింపుల్గా రబ్బర్ స్టాంప్ లెక్క మేము చెప్తే వినేటోడు అయితే చాలని ఆయన పెట్టుకున్నందుకు ఇలా నిజంగా బీజేపీలో కష్టపడేటోళ్ళ కోసానికి ఆలోచిస్తలేరు. వాళ్ళని పక్కనే పెట్టేస్తూ ఉన్నారు. అధికారంలో తీసుకొద్దామని ఎవరైతే కష్టపడదామనుకుంటున్నారో, ఎవరైతే నిజంగా సిన్సియర్ కార్యకర్తలు ఉన్నారో, సిన్సియర్ నాయకులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళకేంది ఇప్పటికిప్పుడు
రాజకీయం కావాలి లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కావాలి, కానీ పార్టీ అధికారంలోకి వచ్చుడు అక్కర్లేదు వాళ్ళకి, అధికారంలోనే వద్దామనేది లేదు వాళ్ళకి, నడిపిస్తే చాలు అంతే, నడిస్తే చాలు. కిషన్ రెడ్డికి ఏంది, నాకాడ ఎప్పుడైనా సెంట్రల్లో పదవి వస్తే చాలు, ఇప్పటికి 2 సార్లు వచ్చింది, మళ్ళీసారి వస్తే చూద్దాం, లేకపోతే ఇంకేదైనా చేద్దాం అంతే తప్ప రాష్ట్రంలో అధికారంలో తెద్దామనే కసి, ఆ ఇంట్రెస్టు అదైతే కనిపిస్తలేదు. చిత్తశుద్ధి ఆయనతోనే లేదు.